ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని టీడీపీ నేత కనకమెడల రవీంద్రకుమార్ వెల్లడించారు. 3 పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు వెల్లడించారు. పార్టీ బలాబలాల బట్టి స్థానాల నిర్ణయం జరుగుతుందన్నారు. పొత్తుల వల్ల టీడీపీలో అసంతృప్తులు పెరుగుతున్నా రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు వెళుతున్నామని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఈ పొత్తుతో ముందుకు వెళుతున్నామన్న కనకమెడలతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. దాదాపు 2 రోజుల నుంచి కూడా వరుసగా బీజేపీ నేతలతో సమావేశం అవుతున్నారు కదా. సమావేశం సంపూర్ణంగా జరిగింది. సమావేశం యొక్క రిజల్టు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి 2024 ఎలక్షన్లో ఐక్యంగా పోటీ చేస్తున్నాయి. ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 2024 ఎలక్షన్లో విజయం సాధించబోతున్నది. దానికి అనుగుణంగా ప్రాథమికంగా మేము ఈ రోజున డిస్కషన్లు ఈ 2 రోజుల్లో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. దానికి సంబంధించిన జాయింట్ స్టేట్మెంట్ మేము రిలీజ్ చేస్తాం. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, భయపడిపోతున్నారు, అందుకే కావాలని పొత్తులకు ప్రయత్నం చేస్తున్నారని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది టీడీపీ పైన. ఎట్లా చూస్తారు దాన్ని? వాళ్ళు ఆ భయం నుంచి, ఓడిపోతామనే భయం నుంచి చెప్పే మాట అది. ఎందుకంటే ఆ రకంగా చెప్పుకుంటే కిందటిసారి వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగాన్ని మిస్యూజ్ చేశారు అనేక రకాలుగా. ఎందుకు గెలిచినప్పుడు ఆ డీటెయిల్స్ రివ్యూ చేయటం కరెక్ట్ కాదు. కానీ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ గెలిచే ధైర్యం లేక తెలుగుదేశం పైన అవాకులు చవాకులు పేలుతున్నారు. వాళ్ళ యొక్క ఆలోచన నెరవేరదు. ప్రతి నాయకుడు, ప్రతి గల్లీ లీడరు కూడా చంద్రబాబు నాయుడు రమ్మనంటే చంద్రబాబు నాయుడు మాట్లాడమని ఏమిటి, ఎవడు వాడి స్థాయి ఏంటి, వాళ్ళు ఏంటి, చంద్రబాబు నాయుడుతో కంపారిజన్ ఏంటి, వాళ్ళ ముఖ్యమంత్రికే కంపారిజన్ లేదు. వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని తిట్టడం ద్వారా వైఎస్ఆర్సీపీలో ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటంటే మీరు ఎవరైనా సరే పార్టీలో ఉండాలన్నా, చేరాలన్నా చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ని తిట్టాలి. అది కండిషను. అట్లా తిట్టేవాళ్ళే ఈ పార్టీలో ఉండాలి. మరి వాళ్ళు నేర్చుకునేది అది, ఆ స్కూల్ అది. బూతుల స్కూలు, తిట్లు స్కూలు, అరాచకం, విధ్వంసం, వాటన్నిటికీ కూడా ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీ పార్టీ. అందువల్ల వాళ్ళకి అవి తప్ప రెండోవి రావు. అభివృద్ధి కానీ, ప్రాజెక్టుల నిర్మాణం కానీ, నీటిపారుదల సౌకర్యాల మెరుగుదల కానీ, అభివృద్ధి పట్ల కానీ, సంక్షేమం పట్ల కానీ పూర్తి అవగాహన లేనటువంటి వాళ్ళు, ప్రజలని బిచ్చగాళ్ళు చేసి బానిసలుగా చేసి మార్చుకోవాలనేటువంటి కుట్ర కుతంత్రాలతో కనీసం దళితులకి సరైనటువంటి మర్యాదలు ఇవ్వకుండా హత్యలు చేసి డోర్ డెలివరీ ఇచ్చేటటువంటి సంస్కృతి వాళ్ళది. సార్, మీతో ఆల్రెడీ జనసేన మీ పార్టీలో అలయన్స్గా ఉంది, కానీ ఇప్పుడు తాజాగా బీజేపీ కూడా వచ్చింది. ఎప్పుడు ప్రకటన ఉండబోతుంది? దాని సారాంశం ఏంటి? 2 రోజుల సమావేశం సారాంశం. ప్రకటన ఈరోజు జాయింట్ స్టేట్మెంట్ ఇప్పుడే ఇస్తారు 3 పార్టీలు. ప్రకటన ఈరోజు ఉంటుంది. ఎన్డీతో అలయన్సు, ఎన్డీఏలో మిగతా జనసేన, తెలుగుదేశం అలయన్స్ అంతా కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది.